మీ పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారా తెలీదా? ముందు పక్కింటి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలుసుకోవాలి. అదేరా ఇండియన్ నైబర్ సైకాలజీ. వాళ్ళ ఇంట్లో చదువుకుని పిల్లలు ఉన్నారనుకో, ఎన్ని మార్కులు వస్తున్నాయని అడగాలి. చదువు అయిపోయిందనుకో ఉద్యోగం రాలేదా అనాలి. ఆడపిల్లలు అనుకో పెళ్ళి ఇంకా చేయరా అనాలి. ఉద్యోగం చేస్తుందనుకో ఆడపిల్ల జీతం మీద బతుకుతున్నారా అనాలి. మన ఇంట్లో కరెంటు పోయిందనుకో ముందు వాళ్ళ ఇంట్లో కరెంటు పోయిందో లేదో చూడాలి. ఏదైనా ఇంటి దగ్గర స్థలం ఖాళీగా ఉందనుకో చెత్త అంతా పట్టుకెళ్ళి అందులోనే వేయాలి. దోమలు వచ్చి మనల్నే కొడతాయి కదా అని ఎవరం కూడా ఉండకూడదు. అన్నిటికన్నా ముఖ్యంగా వాళ్ళు ఏదైనా ఇబ్బందుల్లో ఉన్నారనుకో వెళ్ళి మంచోళ్ళకేనమ్మా కష్టాలు అని దొంగ సింపతి చూపించాలి. వాళ్ళ ఇంటికి ఎవరైనా వచ్చి వెళ్తున్నారనుకో ఎవరు వస్తున్నారు, ఎందుకు వస్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు అన్నీ ఆరాలు తీయాలి. వాళ్ళు ఎప్పుడైనా బయటికి వెళ్తున్నా సరే ఎందుకు వెళ్తున్నారో ఎక్కడికి వెళ్తున్నారని అడగాలి. మనకు పని ఉన్నా లేకపోయినా అడగాలి. వాళ్ళ పిల్లలు సిటీలో అది జాబ్ చేస్తున్నారనుకో సిటీలో పిల్లలు బాగుంటలేదు, రకరకాల అలవాట్లు చేసుకుంటున్నారు అని భయపెడేస్తూ ఉండాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి మంచిగా మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుని ఊరంతా టంకేస్తూ ఉండాలి. డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారనుకో వీళ్ళు దుబారా మనుషులు రా బాబు అనాలి. అసలు ఖర్చు పెట్టట్లేదు అనుకో ఇలా పెయినా చదవాలరా అనాలి. వాళ్ళు ఎప్పుడన్నా బండి మీద బయటకు వెళ్తున్నారనుకో బోల్డ్ ఉంది కారు కొనుక్కోవచ్చు కదా అనాలి. నిజంగా కారే కొనుక్కున్నారనుకో ఇద్దరు మనుషులకు కారు ఎందుకు బడాయి కాకపోతేని అనాలి. ఎవరి పనాలు చేసుకుంటే ఇండియా డెవలప్ అవుద్ది కదా. ఇండియా డెవలప్ అవ్వడం గురించి మాకెందుకు, మా పక్కన వాళ్ళు డెవలప్ అవ్వకూడదు. అదే మన ఇండియన్ సైకాలజీ.